హాయ్ అండి, నమస్తే. టీడీపీ జనసేన సో వీళ్ళ బంధం అనేది చాలా బలంగా ఉందని ఇక చెప్పనక్కర్లేదు. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి విషయంలో కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి దక్కేటువంటి విషయంలో కానీ, అతను ఏదైనా సరే కోరినప్పుడు అడిగినప్పుడు ఇచ్చేటువంటి విషయంలో కానీ మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు న్యాయబద్ధంగా ఇచ్చేటువంటి విషయంలో కానీ పూర్తి సపోర్టెడ్గా ఫస్ట్ నుంచి కూడా ఉంటున్నారు. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. మరి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు చేతిలో చెయ్యి వేసి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన నలిగిపోయారు జైల్లో ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు మరి ఇటు టీడీపీలో కానీ మరి జనసేనలో ఉన్నటువంటి ఆ కార్యకర్తల్లో వాళ్ళంతా కూడా ఒక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది ఎలా ఉందో ఆ సన్నివేశాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు. సో వాళ్ళ బాండింగ్ అనేది మరి రాజకీయంగానే కాదు, ఇటు పవర్లోకి వచ్చాక కూడా ఉంది అని చెప్పేసి ప్రూవ్ అయ్యింది. ఒకే ఒక్క డిప్యూటీ సీఎంని మరి శాఖను కేటాయించి ఒకే ఒక్క వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టడం నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే గతంలో 2014లో మరి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మరి ఆయన క్యాబినెట్లో మరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండడం జరిగింది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. కానీ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెంట్ అనేది ఇస్తూ మరి చంద్రబాబు నాయుడు మరి చాలా మంచి గుర్తింపు ఇస్తూ మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీంతో పాటుగా మరి పవన్ కళ్యాణ్కి గ్రామ స్థాయి సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి సచివాలయం వరకు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ఖచ్చితంగా ఉంచాల్సిందేనని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో మరి ఇప్పటిదాకైతే ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వ కార్యాలయాలలో ఒక్క సీఎం ఫోటో మాత్రమే చూస్తూ వస్తున్నాం. కానీ మరి డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిజంగా ఒక కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గుర్తిస్తూ నిజంగా ఒక మంచి నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్కి మంచి ప్రాధాన్యతనిస్తూ మరి పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క బాండింగ్ అనేది ఏ విధంగా ఉంది, రేపొద్దున భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇద్దరు కూడా సక్రమంగా చక్కగా కలిసి ముందుకు వెళ్ళేలాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు తన యొక్క చాణక్యతతోటి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెంట్ ఇస్తూ వాళ్ళిద్దరు ఎంత బాగా చక్కగా ముందుకు వెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా దీనికి అర్హుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 21 సీట్లకే సర్దుబాటు చేసుకొని మరి అటు బీజేపీని టీడీపీని కలిపేటువంటి విషయంలో కూడా ఆయన చాలా వరకు ఆయనకి తనను తాను తగ్గించుకొని మరి ఓట్లు చేరకుండా చేసి మరి వైసీపీ ప్రభుత్వం విషయంలో మరి జనసేన కార్యకర్తలను బలంగా నిలబెట్టి పనిచేయించడం కానీ మరి ప్రభుత్వ ఏర్పాటులో మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ యొక్క బాండింగ్ అనేది చక్కగా ఉండబోతుందని చెప్పేసి ఇద్దరు కూడా చక్కగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు.